ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి మన మొబైల్‌లో అనేది ఇప్పుడు మనం క్లియర్ ప్రాసెస్ చూద్దాం. గూగుల్‌లోకి వెళ్ళి మన వెబ్‌సైట్ అయితే ఇది. సో, మీరు ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. teluguworks.in అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఈ ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎస్ఎస్‌సి రిజల్ట్ సంబంధించి ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేయండి. అవసరమైతే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది అక్కడ పేస్ట్ చేస్తాను. మీరు స్పీడ్గా వచ్చి ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అక్కడ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ప్రజెంట్ అయితే 2024ది. సో 2025ది కూడా ఇక్కడ సేమ్ ఇలాగే అప్డేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ 2024 కాస్త 25 అని కనబడుతుంది. సేమ్ ఇదే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. వెంటనే ఒకసారి ఓపెన్ చేసుకొని మీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇక్కడ మార్క్స్ మెమో దగ్గర ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 2024ది కాబట్టి ఈ విధంగా అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. 24-0 అనే హాల్ టికెట్ నెంబర్తో మీ యొక్క పేరు, మీ తండ్రి పేరు, అదేవిధంగా సబ్జెక్టుల వారీగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కూడా ఇక్కడ పూర్తిగా ఉంటుంది. దాంతోపాటు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఏ డివిజన్లో మీరు పాస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది.